నేను కాటారం మండలంలో విఏగా పనిచేస్తున్నా. జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి అసలు సిద్ధశుద్ధి లేదు. అసలు ఆ గవర్నమెంట్కే మా మీద అసలు కనికరం లేదు. మేము వివోఏలుగా చేయబట్టి కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి వెట్టి సాకిరి చేసుడు, వాళ్ళు ఇచ్చిన పథకాలు చేసుడు, వాళ్ళు చేసిన సర్వేలు చేసుడు, అలా కావాల్సినవి అన్నీ మాతోనే చేయించుకున్నాడు. మాకు కనీసము సగటుగా మనిషి బతకడానికి ఒక 18,000 నుంచి 26,000 రూపాయల జీతం ఉండాలి. కనీసం మాకు ఒక 20,000 లేవు. అయితే ఇప్పుడు మా గవర్నమెంటు మాకు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు సీతక్క ఇట్లా మేము ఫామ్లకు రాగానే అధికారంలోకి రాగానే మీకు 26,000 జీతం చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం అని చెప్పి లాస్ట్కు గద్దెక్కి కూర్చున్నాక మాకు అసలు మేము పత్రాలు ఇస్తాం, ధర్నాలు చేసినాం, ఎన్ని చేసినా కానీ కనీసం మాకు గురించి పట్టించుకుని ఇచ్చేటి ముష్టిగా మనం మళ్ళా ఇంటి ముంగడికి అయితే ముష్టి వాళ్ళకి వేసినట్టు ఓ 5,000 రూపాయలు జీతం వచ్చుడు. అది మాతోని ఎంత పడితే అంత, ఏ సాకిరైనా మీటింగులైనా సర్వేలైనా ఏదైనా మాతోనే చేయించుకుంటాం. అయితే మేము మా జీతాలకు మాకు కావాల్సిన జీతం 20,000 రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నాం. మా వివోఏలు ఎవరన్నా అనుకోకుండా ప్రమాదం జరిగి మరణించిన ఎడల వాళ్ళకి 20 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళొకటి మా వివోఏలు ఎవరైనా డిగ్రీలు, ఇంటర్లు, పీజీలు చదివిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్లకు ఈ 5,000కు కుక్క బతుకు చేసినట్టు చేస్తారు. వాళ్లకు సీసీలుగా గుర్తించి వాళ్ళకు ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళొకటి మాకు ఈ 58 జీవోను ఆ సర్వేను తీసుకొచ్చి ఆ 58 జీవో సర్వేను మొత్తం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా మమ్ముల సెర్పు ఉద్యోగులుగా గుర్తించి మాకు హెచ్ఆర్ అనే ఆ పాలసీ ఇచ్చి మమ్ముల ఎల్లకాలం మనం గవర్నమెంట్ ఉద్యోగులే గుర్తించి మాకు ఐడి కార్డులు ఇచ్చి అన్ని చేయాలని, ఇదంతా గవర్నమెంటే చేయాలని చెప్పి గవర్నమెంట్ మీద మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు ట్యాబులు, సర్వేలు, మేము కొనుక్కున్న ఫోను 20-30 వేల ఫోను ఈ సర్వేలు చేసి అవి చేసి ఇవి చేసి వాటికి అన్నీ అది కొట్టు ఇది కొట్టు లోకాస్ బీకాస్ అదోటి ఇదోటి అన్నీ కొట్టించి ఆ ఫోన్ మొత్తం మీద మాకు ఫోన్ పని చేయకుండా చేస్తారు. దానివల్ల మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి కావాల్సింది ఏంటంటే మాకు ట్యాబులు, గవర్నమెంటే ట్యాబులు మాకు అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం. రైట్. అయితే కాకపోతే ఇప్పుడు మాకు చేసేదాకా ఇప్పుడు మేము 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే మాకు స్పందన లేదు. ఇప్పుడు మా డిమాండ్లన్నీ నెరవేరేదాకా మేము అసలు సమ్మె చేయకుండా అసలు రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సమైన సమ్మె చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.